వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్? ఓకే, ఒక సెక్షన్ మనకి ఇక్కడ ఇది అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్. అంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. సో నాకు స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? సో ఐ వాల్యూ 1, ఇక్కడ 1. ఇప్పుడు కంట్రోల్ ఎట్కి వస్తుంది, ఇక్కడ వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2. ఇప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, 2 ≤ 2. ఎస్, కండిషన్ ట్రూ. ఇప్పుడు ఇన్నర్ లూప్లోకి వస్తుంది, ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఈ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, 4. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది, 4 ≤ 7. ఎస్, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్కి వస్తుంది, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 5 అవుతుంది. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 7 అవుతుంది. ఇప్పుడు 7 ≤ 7. ఎస్, కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్కి వస్తుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 8 అవుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్కి వస్తుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 9 అవుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్కి వస్తుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 10 అవుతుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది, 10 ≤ 7. కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్కి వెళ్తుంది, అవుటర్ లూప్లో ఉన్న i++. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 11 అవుతుంది. సో ఇక్కడ వస్తుంది, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఐ వాల్యూ 12 అవుతుంది. నెక్స్ట్ 12 ≤ 2. ఎస్, కండిషన్ ట్రూ ఫాల్స్. దెన్ అవుట్ ఆఫ్ ది లూప్, ఈ అవుటర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది, అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఐ వాల్యూ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఎప్పుడైతే కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ స్టేట్మెంట్కి వస్తుందో ఐ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 13. సో Alt F9, yes, Control F9, Alt F5. So 13 is the output. Okay. So still